ఒకసారి తండ్రి తన 6 ఏళ్ల కొడుకుతో వెళ్తుండగా ఎగ్జిబిషన్ జరగడం చూసిన ఆ అబ్బాయి తండ్రిని బతిమలాడడం మొదలుపెట్టాడు. డబ్బులు లేని తండ్రి ఎంత బుజ్జగించాలని చూసిన పిల్లవాడు కోరికను చూసి లోపలికి తీసుకెళ్తాడు. తర్వాత ఆ పిల్లవాడు, నాన్న నాకు చాక్లెట్ కావాలి, నాన్న నాకు బొమ్మ కావాలి, నాన్న గుర్రం ఎక్కాలని అడగడం మొదలు పెడతాడు. డబ్బులు లేని తండ్రి మరి ఇంకోసారి కొనిస్తాను నానా అని చెప్పినా వినకుండా మారం చేస్తాడు. అలా కిక్కు విరిసిన జనం మధ్యలో నుంచి ఓ పెద్ద జాయింట్ వీల్ని చూసి ఆశ్చర్యంతో తండ్రి చేయిని వదిలేస్తాడు. వెంటనే నాన్న నాన్న అని ఏడవడం మొదలు పెడతాడు. అది చూసిన జనం ఆ పిల్లవాడికి చాక్లెట్ ఇప్పిస్తామన్నారు, బొమ్మ కొనిస్తామన్నారు, జాయింట్ వీల్ కూడా ఎక్కిస్తాము నాన్న అని చెప్పారు. కానీ ఆ పిల్లవాడు ఎక్కి ఎక్కి ఏడవడం మానట్లేదు. ఏదైతే కావాలని మారం చేశాడో అది ఆ పిల్లవాడికి దక్కుతున్నా అప్పుడు మాత్రం అవి ఏమీ వద్దు, నాకు నాన్నే కావాలి, నాన్న మాత్రమే కావాలి అని రోధిస్తున్నాడు. ఎప్పుడైతే తన పేరు ఆ గుంపులో నుంచి వినిపిస్తుందో తండ్రి కనిపించగానే ఆ పిల్లవాడు గట్టిగా తండ్రిని వాటేసుకుంటాడు. సరిగ్గా ఇలాగే ప్రపంచంలో ఏ ధనం ఏ వస్తువు తండ్రి ఉన్నాడు అనే ధైర్యాన్ని భర్తీ చేయలేవు. గొప్పవాడై ఉండడం బీదవాడై ఉండడం కాదు, తండ్రి అనేవాడు ఉండడమే ఈ ప్రపంచంలో ఓ గొప్ప వరం. నాన్నా నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట, నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట, నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట.